హలో హాల్ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి మన సోహెల్ అన్న ఈ మూవీ గురించి అయితే థియేటర్ చేస్తున్నాడు. మరి నిజంగానే బూట్ కట్ బాలరాజు బాగుందా లేదా, అసలు మూవీ స్టోరీ లైన్ ఏంటి, మరి మూవీని చూడొచ్చా లేదా, మూవీ బాగుందా లేదా అని చెప్పేసి ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో పింగ్ అయితే చేసి పెట్టాను మన ఇన్స్టాగ్రామ్ లింక్ ని. ఎవరైనా ఫాలో చేయకపోతే డెఫినెట్ గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఫాలో చేయండి. ఎందుకంటే మూవీకి సంబంధించిన ఎలాంటి కంటెంట్ అయినా ఫాస్ట్ గా నేను ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తాను కాబట్టి డెఫినెట్ గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఫాలో అయిపోండి. అంతేకాకుండా కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే తప్పకుండా ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్ రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మరి మూవీ ఎలా ఉందంటే, మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఈ మూవీలో మీరు కావాల్సిన క్యాస్ట్ మొత్తం ఉంటుంది. మూవీలో చూసుకున్నట్టయితే అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ చూసే వాళ్ళకు, జబర్దస్త్ చూసే వాళ్ళకు ఆ క్యాస్ట్ మొత్తం కనిపిస్తుంది ఈ మూవీలో మీ అందరికి. మరి మూవీ క్యాస్ట్ లో వీళ్ళందరినీ కనిపిస్తున్నంతసేపు వీళ్ళు వేసే పంచేస్ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి మనకైతే ఆ షోస్ గుర్తుకొస్తాయి. ఆ షో చూస్తున్నామా, ఆ మూవీ చూస్తున్నామా అన్న ఫీలింగ్ అయితే డెఫినెట్ గా ఫీల్ అవుతారు మీరు అందరూ అయితే. మరి ఈ మూవీ రివ్యూ ఇంత లేట్ గా పెట్టడానికి మూవీ దగ్గరలో ఎక్కడ కూడా లేదు, వేరే ఊరు వెళ్ళి చూడాల్సి వచ్చింది. ఎందుకంటే చాలా తక్కువ థియేటర్స్ దొరికాయి ఈ మూవీకి. మరి మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే, జులైగా తిరిగే మన హీరోకి చదువు చేత కాదు, ఏది చేత కాదు, అన్ని సబ్జెక్ట్ లో ఫెయిల్ అయిపోతాడు. మనకి ఈ మూవీలో అర్థం కాదు హీరో హీరోయిన్ లవ్ అయితే డైరెక్ట్ గా సెట్ అయిపోతుంది. వాళ్ళిద్దరు ఎలా లవ్ చేసుకుంటారు అనేది కూడా అర్థం కాదు. కానీ వాళ్ళిద్దరు అయితే లవ్ చేసుకుంటారు. అసలు ఎలా లవ్ సెట్ అవుతుందా అని చెప్పేసి అర్థం కాదు. ప్రతి ఒక్కరికి అదే విషయం డెఫినెట్ గా మైండ్ లో తడుతుంది. మరి ఆ తర్వాత మన హీరో ఛాలెంజ్ చేసి సర్పంచ్ గా పోటీ చేసి గెలుస్తా అని చెప్పడం, మరి గెలిచాడా లేదా, హీరోయిన్ లవ్ ని దక్కించుకున్నాడా లేదని చెప్పేసి ఇదంతా మీరు అయితే థియేటర్ లో ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. మరి ఓవరాల్ గా మూవీని చూడొచ్చా లేదని చెప్పేసి అడిగితే జస్ట్ వన్ టైం వాచబుల్ మూవీ అనిపించింది నాకైతే. ఎందుకంటే మూవీలో మనం చూడని స్టోరీ కాదు, అదే కామెడీ పంచెస్, అదే కుళ్ళు జోకులు, అదే జబర్దస్త్ ఆర్టిస్ట్ వీళ్ళందరినీ చూస్తే మనకైతే ఆల్రెడీ ఏంట్రా నరకం అని చెప్పేసి అనిపిస్తుంది డెఫినెట్ గా. శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ చూసే వాళ్ళకు సేమ్ టు సేమ్ అదే కంటెంట్ స్క్రీన్ పైన చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే అదే ఆర్టిస్టులు ఉండడం వల్ల అందరూ. మరి మన సోహెల్ అన్న ఈ మూవీ కోసం అంతలా ఎందుకు ఏడ్చాడో నాకైతే అర్థం కాలేదు. కానీ ఈ మూవీలో అంత కంటెంట్ అయితే అసలు ఏం లేదు. ఒకవేళ మంచి కంటెంట్ తో వస్తే కనుక ఆల్రెడీ మన వాళ్ళు ఎలాగో డెఫినెట్ గా సపోర్ట్ చేస్తారు. మరి ఇలా ఏడవలసిన అవసరం అయితే లేదని చెప్పేసి నా ఫీలింగ్. మరి ఇలాంటి కామెడీ మూవీస్ నచ్చే వాళ్ళకైతే, జబర్దస్త్ బాగా చూసే వాళ్ళకైతే ఇలాంటి మూవీ అయితే నచ్చుతుంది. డెఫినెట్ గా వన్ టైం అయితే ఒకసారి అయితే చూడొచ్చు మూవీని. మరి థియేటర్ లో చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు తప్ప అంతలా అయితే మీకు అయితే అసలు నచ్చదు. మరి ఇలాంటి మూవీలు తీసే కన్నా ఒక మంచి మూవీ కంటెంట్ తో మన సోహెల్ అన్న కంబ్యాక్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుందాం. మరి ఇలాంటి మూవీస్ తీసి ఏడ్చినంత మాత్రాన థియేటర్స్ కి అయితే ఎవరు రారు. ఒక మంచి స్టోరీని సెలెక్షన్ చేసుకొని మంచిగా మూవీ తీయాలని చెప్పేసి కోరుకుందాం. మరి మనమైతే వెయిట్ చేద్దాం ఎలాంటి మూవీతో మళ్ళీ కంబ్యాక్ ఇస్తారని చెప్పేసి. మరి మీలో ఈ మూవీని ఇప్పటికీ ఎంతమంది చూసారో, ఎంతమందికి ఎలా అనిపించిందో డెఫినెట్ గా జెన్యూన్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అంతేకాకుండా మన ఛానల్ ని ఇంతవరకు చూస్తూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నా డెఫినెట్ గా ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్ రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.